హాయ్ ఫ్రెండ్స్, సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పంజాబీ డ్రెస్ మీద ప్యాంట్ కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. వీడియో లెందీగా ఉంటుందండి, మీరు జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. చాలా క్లియర్గా స్టిచ్చింగ్ అది చూపించాను. ఇలా 2 పీసెస్ ఉంటాయి కదా, మనం అటాచ్ చేసుకునేవి. అవి 2 పీసెస్ ఆపోజిట్గా అంటే డిజైన్ లేని కల్లి మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ప్లీజ్ నా వీడియోలు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఆపోజిట్గా పట్టుకొని ఇలా పాదం అంచున మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. రెండు వైపులా అలాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి. మీకు ఈ వీడియో చూసినప్పుడు ఏదన్నా డౌట్ కనుక వచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను క్లియర్ చేస్తాను. ఇలా ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకున్నారు కదా, రెండవ వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. రెండవ వైపు కూడా పాదం అంచున స్టిచ్చింగ్ చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, చాలా క్లియర్గా నేను మీకు అర్థమయ్యే విధంగానే వీడియో చేశాను. ఇప్పుడు నేను క్లాత్ అనేది ఎలా తీస్తున్నానో చూసి దానిపైన అంచు వెమ్మడే మనం కుట్టు వేసుకున్నాం కదా, అంచు వెమ్మడే ఇంకో కుట్టు వేసుకోండి. పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కల్లి ఇలా పైన అంచు వెమ్మడే ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. ఇలా రెండో వైపు కూడా అలాగే వేసుకోండి. మీకు ఏదైనా మోడల్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మోడల్స్ అయినా కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ కోసం, అక్కడ ఫ్రిల్స్ అటాచ్ చేసుకోండి. ఫ్రిల్స్ వేయటం కూడా నేను చూపిస్తాను. ఇలా వేసుకోవాలి ఫ్రిల్స్. స్టార్టింగ్లో మనం డాట్ పెట్టుకున్నాం కదా, స్టార్టింగ్లో ఇలా మడత వేసుకుంటూ ఈ చివరిన ఒక డాటు ఆ చివరిన ఒక డాటు మనం కరెక్ట్గా చూసుకొని పెట్టుకున్నాం కదా కటింగ్ అప్పుడు. ఈ చివరి నుంచి ఆ చివరి డాట్ దాకా ఫ్రిల్స్ పోసుకోవాలి. ఇలా బార్కి కరెక్ట్గా వచ్చేటట్టు ఎగుడు దిగుడు లేకుండా జాగ్రత్తగా ఫ్రిల్స్ పోసుకోండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలాగా లేకుండా ఫ్రిల్స్ అన్నీ సమానంగా ఉండాలి. ఇలా ఫ్రిల్స్ పోసుకుంటా ఎగుడు దిగుడు లేకుండా ఈ చివరి డాట్ నుంచి ఆ చివరి డాట్ వరకు ఫ్రిల్స్ పోసుకోండి. మీకు కటింగ్ అప్పుడే నేను చూపించాను, ఫ్రిల్స్ ఎంతవరకు పోసుకోవాలో చూపించాను. ఇలా ఫ్రిల్స్ పోసుకున్నాక రెండు వైపులా ఒకవైపే చూపించాను, రెండో వైపు చూపించలేదు. ఎందుకంటే వీడియో చాలా లెందీ అవుతుందని నేను చూపించలేదు. ఒకవైపు వేసుకున్నారు కదా, అలాగే రెండో వైపు కూడా ఫ్రిల్స్ పోసుకొని ఇలా మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని మీకు ఆది ప్యాంట్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్ తోటి మీరు ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చింది లేనిది అర్థమైద్ది. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే కనుక ఒక ఫ్రిల్స్ ఎక్కువైతే ఒక ఫ్రిల్ పోసుకోవచ్చు, అటు ఇటు సమానంగా అటు ఒక ఫ్రిల్లు ఇటు ఒక ఫ్రిల్లు పోసుకోవచ్చు. లేదు తగ్గిందంటే అటొకటి ఇటొకటి ఇప్ప తీసుకోవచ్చు, కానీ కరెక్ట్గా వస్తుంది నేను చూపించిన కొలతకి. ఇప్పుడు బక్ర వేసుకుందాము. పేపర్ స్టిఫ్ ఇలా అటాచ్ చేసుకొని కాలు చివరన మనం ఖర్చుకి వదిలేసాం కదా మడతకి, ఈ చివరన
ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కరెక్ట్గా మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి మడత వేసుకోండి. మడత వేసుకొని వరుసన 4 కుట్లు లైన్గా వేసుకోండి. అప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుందండి. ఇలా అంచమ్మటి ఒక కుట్టు వేసుకోండి. వరుసన పాదం అంచున 4 కుట్లు వేసుకోండి. మన ఇష్టం అండి, క్లాత్ని బట్టి వేసుకోవచ్చు. 2 కుట్లు వేసుకోవచ్చు, 4 కుట్లు వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ ఓపిక. ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని వరుసన 4 కుట్లు పాదం అంచున వేసుకోండి. చాలా నీట్గా కనపడుతుంది అప్పుడు. చూపిస్తున్నాను చూడండి, ఇలా 4 కుట్లు. ఇప్పుడు మనం అంగుళం పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా, ఆ ఖర్చు వార మనము బార్కి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కాలు చివరి నుంచి రెండో వైపు కూడా వేసుకోండి. రెండో వైపు కూడా బక్రం వేసుకోండి, నేను చూపించలేదు. రెండో వైపు కూడా బక్రం వేసుకోండి, పేపర్ స్టిఫ్. ఆ కాలుకి ఎలాగైతే వేసుకున్నారో అలాగే వేసుకొని ఇప్పుడు చూడండి కుట్లు ఎలా వచ్చినాయి, ఇలాగ వేసుకోండి. మీకు బాగా క్లియర్గా అర్థం అవ్వాలని స్టెప్ బై స్టెప్ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టే నేను వీడియో చేశాను. ఇప్పుడు ఇలా మడత పెట్టుకోండి. ఇలా మడత పెట్టుకొని ఇప్పుడు ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఖర్చుకి, ఆ ఖర్చు వార వదిలేసి ఇప్పుడు టేప్ పెట్టి కూడా కొలుసుకోవచ్చండి. కాలు లూజు 6 వచ్చింది అంటే 6 వచ్చింది కదా. ఇప్పుడు దానికి మార్కింగ్ చేసుకొని బార్కి అదే లెంత్ తోటి ఈ చివర ఎంత అయితే వదిలిపెట్టాము ఒక అంగుళము, ఆ అంగుళం వార బార్కి చివరి దాకా అలాగే కుట్టు రావాలండి. క్రాస్గా వస్తుంది, మనం క్రాస్గా తీసుకున్నాం కదా మార్కింగ్ వేసేటప్పుడు, అలా క్రాస్గా వస్తుంది. ఇలా సమానంగా పట్టుకొని చూపిస్తున్నాను. సమానంగా పట్టుకొని అదే లెంత్లో మధ్య కుట్టుకు వచ్చేసరికి కొంచెం ఒక అంగుళం వదిలేసుకోండి చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా చివరి మధ్యలో వచ్చే 2 కుట్లు కూడా సమానంగా రావాలి. క్రాస్గా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకూడదు, కరెక్ట్గా రావాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే మీరు కటింగ్లో ప్రాబ్లం అయినట్టు. ఇలా చూసుకోండి. ఇలా కరెక్ట్గా వచ్చిందంటే కటింగ్ బాగా వచ్చినట్టేను. ఇక్కడికి వచ్చేసరికి ఒక అంగుళం చాలు, అంతకు మించి వద్దు. ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఆ చివరకు పోయేటప్పుడు మళ్ళీ 6 ఇంచులు మనం టేప్ పెట్టి కొలుసుకొని ఇక్కడికి వచ్చేటట్టు మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ వేసుకోండి. చివరన రఫ్ లాగండి. అదేవిధంగా ఇప్పుడు మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ అంచు వెంబటే పాదం అంచు ఆర మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా డాట్స్ పెట్టుకోండి. ఇలా కటింగ్లు ఇచ్చుకున్నారంటే దారపోగులు అనేవి పోకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు 2 ఇంచెస్కి పైన ఖర్చుకు తీసుకున్నాం కదా, నడుం కాడ మడత వేసుకోవడానికి వేస్ట్ లూజ్ దగ్గర, అక్కడి నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఒక అంగుళం వదిలేసి మళ్ళీ మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ
గీట్లా గీసుకోండి, ఎందుకంటే మనం నాడా ఎక్కించుకోవడానికి వీలుగా నేను ఈ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇది కొన్ని 2 రకాలు 3 రకాలుగా కుడతారండి, కానీ నేను ఈ విధంగానే స్టిచ్చింగ్ చేస్తాను. ఇక్కడ రఫ్ తీసుకొని మళ్ళీ మధ్యలో ఆపేసి మళ్ళీ రఫ్ తీసుకొని ఇలా చివరి దాకా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇట్లా మధ్యలో దారపోగు ఉంటుంది కదా, అది కటింగ్ పెట్టుకోండి. కటింగ్ పెట్టుకొని ఇప్పుడు తీస్తున్నాను చూడండి. ఇలా తీసారంటే మీకు నాడా ఎక్కించుకోవడానికి బాగా వీలుగా ఉంటుందండి. చూడండి ఆ లెంత్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అటొక్కుట్టు ఇటొక్కుట్టు వేసుకోవాలి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మళ్ళీ ఇంకోసారి ఇదే విధంగా నడుము పట్టీ దగ్గర మీకు చూపిస్తాను. ఇలా అంచు వెంబడే ఇంకొక కుట్టు వేసుకోండి. ఇలా వేసుకున్నారంటే నాడా వేసుకోవడానికి బాగుంటుంది. బొటిక్ స్టైల్లో ఉంటుందండి స్టిచ్చింగ్ అనేది, బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకుల వల్ల నా వీడియో కొంచెం వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవడానికి వీలుగా ఉంటుందండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఎక్కడ ఉన్నదాన్ని అక్కడే ఉన్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఏదైనా వీడియోలు పెట్టాలన్నా కూడా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలగాలంటే మీ సపోర్ట్ నాకు అవసరం కదా. ఇప్పుడు ఈ చివరన ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు 2 ముక్కలు అటాచ్ చేశాను కదా ఇవి. ఇప్పుడు ఈ 2 ముక్కలు అటాచ్ చేసుకొని మీకు బాగా అర్థం అవ్వాలని మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి 2 ఇంచెస్. మళ్ళీ అక్కడి నుంచి అరంగుళం కాడి నుంచి మళ్ళీ నేను కుట్టు వేసుకున్నాను. ఇది మళ్ళీ మీకు అర్థం అవ్వాలని మళ్ళీ ఇంకోసారి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు 2 పీసెస్ ఉన్నాయి కదా, ఈ 2 పీసెస్ కూడా మధ్యలో ఒక కుట్టు వేసుకొని పైన ఇంకొక కుట్టు వేసుకోండి. అంచు వెంబడే ఈ అంచు వెంబడే ఒక కుట్టు వేసుకోండి. స్టిచ్చింగ్ చాలా నీట్గా బాగుంటుందండి. ఇలా వేసుకోండి అంచు వెంబడే. ఇలా వేసుకున్న ఆ 2 పీసెస్ ఈ 2 పీసెస్ 2 కలుపుకొని మళ్ళీ అలాగే అటాచ్ చేసుకోవాలి. ఇటు సైడు అటు సైడ్ కూడా అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకొని మళ్ళీ పైన అంచు వెంబడే ఒక కుట్టు వేసుకోండి. పాదం వార ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇలా స్టిచ్చింగ్ వేసుకొని అటు ఇటు కూడా ఒక కుట్టు వేసుకోండి. పాదం వార కుట్టు వేసుకొని ఇప్పుడు పైన అంచు వెంబడే ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు సమానంగా వచ్చిందా లేదా మీరు స్టిచ్చింగ్ చేసుకున్న దానికి, ఇప్పుడు మనం వేస్ట్ పీస్కి రెండిటికి సమానంగా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి. చూసుకున్నారంటే సమానంగా వచ్చిందా లేదా మీకు అర్థమవుతుంది. నాకు సమానంగానే వచ్చింది. చూడండి సమానంగా వచ్చింది కదా. ఇప్పుడు పైన ఒక కుట్టు వేసుకుందాము. సమానంగా రాలేదనుకోండి మీరు కట్ చేసుకుని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కానీ సమానంగానే వచ్చింది నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం. ట్రై చేయండి. 2 సార్లు మిస్టేక్ అయినా కానీ మూడోసారి బాగా వస్తుంది. పుడుతూనే ఎవరు నేర్చుకోరు కదా.
మీరు స్టిచ్చింగ్ నేర్చుకుంటూ ఉంటుంటే అదే వస్తుంది. ఏ పనైనా సరే మనం నేర్చుకోవాలనే సంకల్పం ఉండాలే కానీ ఏ పనైనా ఏ వర్క్ అయినా వస్తుందండి మీకు. అది మన చేతుల్లో పనేను. ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా చూసుకోండి, చూసుకొని మడత పెట్టుకోండి. ఇలా మడత వేసుకొని బారికి నడుం పట్టి స్టిచ్చింగ్ చేసుకోండి అంచు వెంబడే. మీకు బాగా అర్థం అవ్వాలని నేను పెట్టానండి వీడియో. ఇలా మడత పెట్టుకుంటా బారికి స్టిచ్ చేసుకోండి. కుట్టు అనేది నీట్గా వస్తుందా లేదా చూసుకోండి. మీరు స్టార్టింగ్లోనే ఎగుడు దిగుడుగా కుట్టకుండా స్లోగా చిన్నగా కుట్టుకోవటం నేర్చుకోండి. స్లోగా నేర్చుకున్నారంటే ఈజీగా వస్తుందండి మీకు. ఇలా పెట్టేసుకొని ఇలా మడత పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా మనకి అర్థమవుతుంది. చివర చూడండి ఎలా వచ్చిందో అది కటింగ్ పెట్టుకోండి క్రాసులు లేకుండా. కటింగ్ పెట్టుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ముక్క తీసుకొని ఇప్పుడు ఎలా వేసుకుంటున్నానో చూడండి. మెయిన్ కల్లి ఇది కూడా మెయిన్ పక్క చూసుకోండి. ఇది చూసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కానీ 1కి 2 సార్లు చూసుకొని మీరు అటాచ్ చేసుకోండి. ఇలా నడింకి చుట్టూరు కుట్టుకుంటారండి. పాదమంచు అరా చుట్టూరు కరెక్ట్గా చూసుకుంటా ఫ్రిల్స్ అయ్యి కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూసుకుంటా వేసుకున్నాక చుట్టూరు ఒక కుట్టు వేసుకున్నాక అటాచ్ చేసుకున్నారు కదా, అటాచ్ చేసుకున్నాక పైన ఇంకో కుట్టు వేసుకుంటారండి. దీనికల్లా మెయిన్ పైన వేసుకుంటా రావటమేనండి కుట్టు. ఆ కుట్లే అందంగా కనిపిస్తాయి. ఇలా కుట్టు వేసుకుంటారా అండి. చాలా ఈజీ అండి ప్యాంట్ స్టిచ్ చేసుకోవటం. పంజాబీ డ్రెస్ మీద ప్యాంట్ స్టిచ్ చేసుకోవటం. పంజాబీ డ్రెస్కి కూడా పైన నెక్ అనేది తిప్పుకుంటే చాలండి. కట్స్ కాడ నెక్ దగ్గరేను మీకు కష్టం అనిపిస్తుంది. మీరు 1కి 2 సార్లు ట్రై చేశారంటే చాలా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు నాడా స్టిచ్ చేసుకొని నాడా కూడా ఎలా అటాచ్ చేస్తారో బొటికుల్లో నేను చూపిస్తాను. నేను పనిచేసిన దగ్గర షాప్ దగ్గర అలాగే పెడతారండి, నేను చూపిస్తాను. కస్టమర్స్కి అలా పెట్టేసి ఇచ్చేస్తారు. ప్యాంట్ చూడండి 34 సైజు పైన 9 ఉందండి, పొడవేమో 34 ఉంది, వేస్ట్ లూజ్ దగ్గరేమో 9 ఉంది. చాలా క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందండి వీడియో నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు అర్థమైందా లేదా? మీ బ్లౌజ్ మీరు మీ డ్రెస్ మీరు కుట్టుకొని కనుక వేసుకున్నారంటే ఆ సంతోషమే వేరండి. నేను మడత పెట్టి కూడా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం నాడా వేసుకుందాము. ఇది ఇలా కట్ చేసుకొని స్ట్రైట్ పీసులు కట్ చేసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసుకొని మనం మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవటమేను. చూడండి ఇలా మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవటమేను.
ఇలా స్టిచ్ చేసుకొని ఇది కూడా కరెక్ట్గా రావాలండి. ఇప్పుడు మడత పెట్టుకొని ప్యాంట్కి అంటే ఎక్కిస్తారు, మేము మటుకి ఇలా వేసి ఇచ్చేస్తాను. ఎలా పెడతానో చూడండి. ప్యాంట్ ఇలా తీసి బ్యాక్ సైడ్ ఇలా తీసేసి దానికి అటాచ్ చేసేసి లూజ్ కుట్టు వేసి ఇచ్చేస్తాను, వాళ్ళే పెట్టుకుంటారు. బయటికి ఇచ్చేటప్పుడు ఇంకా అలాగే ఇచ్చేస్తాను, వాళ్ళు ఆ కుట్టు అనేది తీసేసుకొని అటాచ్ చేసుకుంటారు, ఎక్కించుకుంటారు. ఇలా ఇస్తాను. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.